మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మన రేవంత్ రెడ్డి సారు నిన్న కవిత అరెస్ట్ గురించి చాలా విషయాలు మాట్లాడినరు. ఒకసారి చూద్దాం. కవిత అరెస్ట్ ఎన్నికల డ్రామా, అవినీతిపై చర్యల పేరిట బీజేపీ సానుభూతితో బీఆర్ఎస్ ఓట్ల వేట, అరెస్టుపై కేసీఆర్ స్పందించారా? కాంగ్రెస్కు దెబ్బతీసేందుకు కుట్ర, మా సర్కారును పడగొట్టాలని అనుకుంటే నేను నిలబడతా, ఇబ్బంది వస్తే మద్దతిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. 100 రోజుల పాలన సంతృప్తికరం, లోక్సభ ఎన్నికల రెఫరెండం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇబ్బంది వస్తే మీకు సపోర్ట్ చేస్తామని ఎమ్మెల్యేలు అట్లనే చెప్తారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా క్లారిటీ లేదు లోక్సభ తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. వాళ్ళు గోడ మీద పిల్లులు బల్లులు అంటోళ్ళు. ఓకే, లోక్సభ తర్వాత ఏ ప్రభుత్వం స్ట్రాంగ్ ఉంటే ఆ ప్రభుత్వంకి వెళ్ళాలనుకొని గిట్లున్నారు, 2 పొడవల మీద కాలేసి ఉన్నారు. అంతేగాని ఒక నమ్మకంతో, మీ మీద ప్రేమతో, మీ మీద ఆప్యాయతతోటి ఏదో రేవంత్ రెడ్డి వచ్చిండు ముఖ్యమంత్రి అయ్యిండు అని అడిగిండు అని చెప్పి మాత్రం కాదు. మీ దగ్గర నటిస్తున్నారన్న విషయం మాత్రం మీరు తెలుసుకోవాలి జర. అండ్ అట్లనే పాపం మా కవితకి అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి సార్ ఎంత బాధపడుతుండంటే, ఇప్పుడు ఏమంటున్నారు, కన్న తండ్రి ఓలే బిడ్డ, ఆఖరికి బిడ్డ అరెస్ట్ కూడా రాజకీయం చేస్తుండ్రు, కన్న తండ్రి కవిత ఇంటికి పోలేదు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు మరి ఒక మహిళ అరెస్ట్ అయినందుకు మరి ఆయన బాధపడుతున్నారేమో తెలియదు, కానీ ఇబ్బంది వస్తే మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 100 రోజుల పాలన సంతృప్తికరం, లోక్సభ ఎన్నికల రెఫరెండం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, పర్యాటకానికి రమేష్ రెడ్డి, టీజీఐఐసికి నిర్మలా జగ్గారెడ్డి. అండ్ అట్లనే ఇక చూడండి రాజకీయ కోణాలు ఎట్లా మారిపోతున్నాయి అంటే, ఈ పాలిటిక్స్ కాదు, ఇవి పాలిట్రిక్స్, ఎవరి ట్రిక్స్ వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే మన జితేందర్ రెడ్డి గారు కాంగ్రెస్లకి రావడము, ఓకే, అంత పెద్ద నాయకుడు జితేందర్ రెడ్డి కాంగ్రెస్లకి రావడము. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇంటికి పోయి ఆహ్వానిస్తా అంటే, ముఖ్యమంత్రిని కలవనీకి ఆడ బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు నాయన అంటే, ఈయన ఒక్కొక్క లీడర్ని పోయి బొకే ఇచ్చి మరి ఆహ్వానించుకొస్తామని అంటారు. అంటే ఈయన ఇంకా పిసిసి అధ్యక్షుడిగానే, పార్టీ పిసిసి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి ఆహ్వానించే పనులు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనులు ఎప్పుడు మొదలు పెడతారు? మరి ఏం చేయాల్సి వస్తుంది? ఈ నీటి కొరత గురించి, లేకపోతే ఏవైతే రైతు రుణమాఫీ చేస్తామన్నారు దాని గురించి. సో 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయి వచ్చింది, బట్ మీరు మాత్రం ఇంకా మాట్లాడే పరిస్థితి లేదు. 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, పర్యాటకానికి రమేష్ రెడ్డి, ఓకే, నిర్మలా జగ్గారెడ్డి భార్యకు కార్పొరేషన్ ఇచ్చినట్టు. ఇవ్వకపోతే మా జగ్గారెడ్డి సార్ ఊరుకోడు కదా. 2 నెలల నుంచి చెప్తున్నారు కార్పొరేషన్లు ఇస్తున్నామని, అది ఎప్పుడు ఇస్తారో మాత్రం ఇంకా చెప్తలేరు. 2 రాష్ట్రాల ఏప్రిల్ 18 నుండి నామినేషన్లు, ఒడిస్సా మరో 2 రాష్ట్రాలకు పోలింగ్, జూన్ 1న చివరి దశ, 4న లెక్కింపు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. కోడ్ కఠినంగా అమలు చేస్తామని వెల్లడి, 85 దాటిన వృద్ధులకు ఇంటి వద్దే మా ఓటు. లోక్సభ తర్వాత కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు, కంటోన్మెంట్కు మే 13నే ఉప ఎన్నిక. తెలుగు రాష్ట్రాల్లో మండు టెండల్లో పోలింగ్. సరే, రాజకీయ నాయకులు ఈ ఎండల కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేసిన వాళ్ళంతా ఈ సమ్మర్లో ఇప్పటికే మనకి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మరి ఈ ఏప్రిల్ మేలో ఆ ప్రచారాల ఎండల మధ్యలో చేయాలంటే ఇక పెద్ద ఘోష వచ్చింది అందరికి కూడా. ఎన్నికలకు మేం సిద్ధం, 10 ఏళ్లలో దేశాన్ని మలుపు తిప్పాం, ప్రజల ముందుకెళ్ళి ఓట్లు అడుగుతాం, విపక్షాలకు నిందలు వేయడమే పని, వారికి ఓ విధానం లక్ష్యం అంటూ లేవు. షెడ్యూల్ వచ్చాక మోదీ ట్వీట్, ఇదే చివరి అవకాశం, నియంతృత్వం బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఖర్గే.